నాంపల్లి కాన్స్టిట్యుయెన్సీ ప్రజలకు థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు మీరు నాకు ఓట్లు వేసినారు, 50,000 ఓట్లు వేసినారు. కానీ అన్ఫార్చునేట్ ఏమున్నది అంటే బోకస్ ఓట్లతో ఎంఐఎం ఎప్పుడు గెలుస్తున్నది. ఆధార్ కార్డ్కి ఎలక్ట్రల్ రోల్తో లింక్ చేయమని 15 సంవత్సరం నుంచి చెప్తున్నా. ఇప్పుడు ఆధార్ కార్డ్తో ఎలక్ట్రల్ రోల్ లింక్ అయింది, కానీ అది మ్యాండటరీ కాలేదు, వాలంటరీ అయింది. ఫేస్ రికగ్నైజేషన్ యాప్ కావాలి, బయోమెట్రిక్ కావాలి. ఆ బుర్హా కార్డెడ్ ఉమెన్, నా అమ్మ, నా చెల్లెలు, నా అక్క, వాళ్ళ మీద చాలా అభిమానం నాకు. కానీ వాళ్ళు వచ్చి ఓట్లు, దొంగ ఓట్లు వేసేస్తున్నది. ఆఫియా వస్తుంది, సఫియా ఓటు వేసేస్తుంది. అది పెద్ద ప్రాబ్లం మా నాంపల్లిలో నడుస్తుంది. ఎంఐఎం పార్టీ నాంపల్లి దగ్గర నుంచి చంద్రాయణగుట్ట ఈ 7 కాన్స్టిట్యుయెన్సీస్ 8 కాన్స్టిట్యుయెన్సీస్లో అన్ని దొంగ ఓట్లతో గెలుస్తారు. చూటిగా అసదుద్దీన్కి ఒక క్వశ్చన్ అడుగుతున్నా. అసదుద్దీన్, నువ్వు నాంపల్లి, చంద్రాయణగుట్ట, బహదూర్పుర, చార్మినార్, మలక్పేట్, కార్వాన్ ఎలక్షన్ కంటెస్ట్ చేస్తావా? వేరే పక్కది ఎందుకు కంటెస్ట్ చేయవు? సికింద్రాబాద్లో ఎందుకు నువ్వు రావు? ముషీరాబాద్ కానీ, జూబ్లీ హిల్స్ కానీ, సికింద్రాబాద్ ఎంపీ కానీ, ఎందుకంటే వాళ్ళ దగ్గర అక్కడ బోకస్ ఓట్లు లేవు. అండ్ వీడు ఓల్డ్ సిటీ కానీ హైదరాబాద్కి ఏం డెవలప్మెంట్ చేయలేదు, డస్ట్బిన్ లాగా పెట్టినాడు. ముస్లిం పేరు తీసుకుంటాడు, ముస్లింకి చిన్న గవ కూడా హెల్ప్ చేయలేదు. ఈడు పీకుడు గాడు పోయి ఉత్తరప్రదేశ్లో 100 సీట్ల మీద కంటెస్ట్ చేస్తాడు. ఎందుకంటే ఎంపవర్మెంట్ ఆఫ్ ముస్లిమ్స్ అంట, సోషలీ, ఎకనామికలీ, పొలిటికల్ ముస్లిమ్స్కి తీసుకురావాలంట. వారే వా అసదుద్దీన్ డ్రామా. అండ్ ఈ అసదుద్దీన్ వాస్తవం చెప్తా మీకు ఇవాళ. అసదుద్దీన్ బి టీం బీజేపీకి మొత్తం పొలిటికల్ పోలరైజేషన్ చేసుకుంటా మొత్తం ఇండియా మొత్తం తిరుగుతాడు. ఇక్కడ కింద కేసీఆర్తో బి టీం, అక్బరుద్దీన్ కేసీఆర్తో, అసదుద్దీన్ నరేంద్ర మోదీతో మొత్తం లంగా పనులు డ్రామా చేస్తున్నారు. ఇప్పుడు సింపుల్, ఎవరైనా డ్రామా చేస్తే మొత్తం పార్లమెంట్లో నరేంద్ర మోదీకి తిడతాడంటే అసదుద్దీన్ వేసి ఇంత 1 టైం కూడా తిట్టితే వాళ్ళ ఇంట్లో ఈడీ వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది, సిబిఐ వచ్చేస్తున్నది. రైట్, ఇక్కడ వీడు అమ్మ అక్క చేస్తున్నాడు. ఎందుకు వస్తలేరు? ఇది చేసే డ్రామా, పొలిటికల్ పోలరైజేషన్. నువ్వు ఇస్లాం గురించి, ముస్లిం గురించి మాట్లాడు, మేము హిందుత్వ డ్రామా చేస్తాం. రీజనల్ పార్టీలు ఓట్లు తినాయి, కాంగ్రెస్ ఓట్లు తినాయి, దాని తర్వాత మేము హిందువుల ఓట్లు, హిందుత్వ ఓట్లు తీసుకొని గెలుస్తామని ఈ లంగా ఫెలో డ్రామా చేస్తున్నాడు. ఇది వాస్తవం. సో నాంపల్లి ఎక్కడ కూడా డెవలప్మెంట్ కాలేదు. మీకు తెలుసు, స్కూల్స్ కానీ, హాస్పిటల్ కానీ, రోడ్ కానీ, గార్బేజ్ కానీ, నాలాస్ కానీ, పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ, ఉద్యోగాలు కానీ, డబుల్ బెడ్రూమ్ కానీ, ఆ మస్కిటో కానీ, ఆ కుక్క కానీ, ఒక్క ప్రాబ్లం కూడా సాల్వ్ కాలేదు. సో వీళ్ళు దొంగ రాజ్యం చేస్తున్నారు. సింపుల్, పబ్లిక్లో చైతన్యం రావాలి, పబ్లిక్లో అవగాహన రావాలి. మీరు లోపల పోయి ఆ ఈవీఎంలో ఓటేస్తే మీకు మీ దేవుడికి తెలుస్తుంది. మీ అందరికీ ఒక రిక్వెస్ట్, ఎవరు న్యాయం చేస్తాడు, ఎవరు ప్రజలకు మేలు చేస్తాడు, గంగా జమున తహజీబ్ ఎవరికి ఉన్నది, రాత్రి పగలు పబ్లిక్లో ఎవరు ఉంటాడు, కష్టాలు దుఃఖాల్లో ఎవరు ఉంటాడు, ప్రతి దానిలో ఎవరు ఉంటారు, అట్లాంటి ఒక మంచికి తీసుకువచ్చి నాంపల్లికి డెవలప్ చేయండి. మీ గురించి మీరు ఆలోచిస్తలేరు, మీ వచ్చే జనరేషన్, మీ పిల్లల గురించి ఆలోచించండి. జై హింద్, జై కాంగ్రెస్. ధన్యవాద్, శుక్రియా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.